అండి. ఈరోజు టమోటా నెత్తళ్ళ కర్రీ అయితే చేశాను. ఎండు చేపలు కొందరు ఇష్టపడతారు, మరి కొందరికైతే అంతగా ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి కొంచెం స్మెల్ వస్తాయి కదా, కొంచెం దూరంగా ఉంటారనమాట. మా ఇంట్లో నేను మా చిన్న అబ్బాయి అయితే తింటాం. మా పెద్ద అబ్బాయికి అసలు ఆ స్మెల్ అంటేనే పనికిరాదు. ఎప్పుడైనా ఏదైనా కర్రీ చేస్తే కూడా ఆయన చిన్న చేపలతో ఓన్లీ గ్రేవీ వేసుకొని తింటాడు. ఆ చేపని దగ్గర కూడా రానివ్వడు. వేస్తానంటే కూడా వద్దు వద్దు అంటుంటాడు. మాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఎండు చేపలు నెత్తళ్ళ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకుని టమాటాని కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత నేనైతే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా కలిపేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి 20 నిమిషాలు అయితే మగ్గనిస్తే చాలు. మన ఎండు చేపలు నెత్తళ్ళ కర్రీ అయితే ఇలా దగ్గరికి అయిద్ది అనమాట. లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకొని దించుకుంటే చాలా బాగుంటుంది. ఈ చేపలు గోంగూరలో వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.